వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవం. చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ సోదాల కలకలం. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై 26,000 ఓట్లకు పైగా ఆధిక్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 25,000 ఓట్ల మెజార్టీకి పైగా నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. నిజామాబాద్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ముందుకు పోదాం, కార్యకర్తలు సన్నద్ధం కావాలి, మరింత బలంగా పనిచేద్దాం. మీడియాతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సమాజం మార్పునకు విద్య పునాది కావాలి. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వసతి గృహం ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గత 10 ఏళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాంకేతిక విద్యను సీఎం రేవంత్ రెడ్డి బలోపేతం చేస్తున్నారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. షేక్పేట డివిజన్లోని 12 బూత్లలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ప్రచారం చేసిన బాల్కొండ బీఆర్ఎస్ నాయకులకు అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం నీలకంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో సుదర్శన్ రెడ్డితో ప్రత్యేకంగా అభిషేకం, అర్చన చేయించారు. శాఖ జిల్లా సహాయ కమిషనర్ విజయరామరావు స్వామివారి శేష వస్త్రంతో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీరామ్ రవీందర్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సిరిగిరి తిరుపతి, డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్, ఇతర సభ్యులు, ఆలయ అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. నిజామాబాద్ అర్బన్ ఈ సోదాలు జరపడం తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టారు. అలాగే అధికారులు సిబ్బందిని విచారించడంతో పాటు వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే నేరుగా దాడి చేశారా లేక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. సోదాల అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. విద్య అనేది పాఠశాల గోడలకే పరిమితం కాకుండా సమాజ మార్పునకు పునాది కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. ఇందూర్ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో బాలుర బాలికల ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం BHEL మరియు బాలాజీ అమాయిన్స్ లిమిటెడ్ పాలిటెక్నిక్ కాలేజీ పూర్వ విద్యార్థి అందే ప్రతాప్ రెడ్డి ఇరువురి సహకారంతో 6 కోట్ల నిధులతో నిర్మించిన ఈ వసతి గృహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని వసతి గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్య అనేది పాఠశాల గోడలకే పరిమితం కాకుండా సమాజ మార్పుకు బలమైన పునాది కావాలన్నారు. ఈ రోజు ప్రారంభించిన వసతి గృహాలు కేవలం భవనాలు మాత్రమే కాదని వేలాది విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునిచ్చే మార్గదర్శకాలన్నారు. గ్రామీణ నేపథ్యం గల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో నిలిపివేయకుండా వారికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వసతి ఏర్పాట్లు ఉపయోగపడతాయన్నారు. పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్య దేశ అభివృద్ధికి వెన్నెముక వంటివని, ఇక్కడి నుండి బయటకు వెళ్లే ప్రతి విద్యార్థి నైపుణ్యంతో సమాజానికి ఉపయోగపడి పౌరుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. యువత తమ ప్రతిభను వినియోగించి రాష్ట్రాన్ని, దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఈ కళాశాల తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఆదర్శ విద్యా సంస్థగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నోడా చైర్మన్ కేశవేను, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ప్రిన్సిపల్ పి భారతి, నాగోల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ ప్రభాకర్, మట్టం పవన్, విద్యార్థులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ये कॉलेज द्वारा पार्टी कॉलेज द्वारा రుణం తీర్చుకున్నారని ఒక మంచి భావన కలిగిన ప్రతాప్ రెడ్డి గారికి మరియు
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి, వేదిక జరుగుతున్న ఇతర నేతలకు, వేదిక ముందున్న నాయకులకు కాదు భవిష్యత్తు తరాలకు ఒక ఆదర్శంగా నిలుస్తారు. ఎందుకంటే మన పూర్వీకులు చెప్తారు, మనం ఏ రోజు పుట్టినామో ఎక్కడ చదువుకున్నామో మనకు భగవంతుడు తీసుకెళ్ళి రుణం తీర్చుకునే అవకాశం ఉందా, మనం రుణం తీర్చుకున్నాము. ఈరోజు 3 హాస్పిటల్లో ఒకటి కేంద్ర నిధులతోటి మరియు 2 ప్రతాప్ రెడ్డి గారు సిఎస్ఆర్ ఫండ్స్ యాడ్ చేసుకొని ఆ 3 భవన నిర్మాణాలను అనుకుంటే అందరికీ కూడా సరిపోతాయి. ఈరోజు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా విద్యా, వైద్యం, దాంతోపాటు ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కానీ దేశవ్యాప్తంగా 5 కోట్ల ఇల్లు కట్టడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 25,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గర నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్కు అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సర్కార్కు, కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. భారత రాష్ట్ర సమితి భాజపా అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. భాజపాకు డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీలో మరింత పట్టు కోసం పోలింగ్కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. 2009లో యూసఫ్ కూడా డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా నిలిచి తెదేపా అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. 2015లో ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబర్ 15న అప్పటి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాల్లో నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అలానే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకులు, మా అన్న రేవంత్ అన్న గారికి, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, మా పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీహిల్స్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ముందుకు పోదామని, కార్యకర్తలు సన్నద్ధం కావాలని, మరింత బలంగా పనిచేద్దామని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు శ్రమిద్దామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సుమారు 25,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నిక పార్టీకి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ఇకపైన ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యలున్న పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం కోసం నిర్విరామంగా పనిచేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి బూత్
బూత్లో స్థానిక నాయకత్వం బాగా పనిచేసింది. మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా ఆమె ఎంతో కష్టపడ్డారు. ఒక రకంగా పోరాటమే చేశారు. గత 2 ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అద్భుతమైన పాత్ర పోషిస్తోంది. ప్రజా సమస్యలు కేంద్రంగా కొట్లాడుతుంది. ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు ధన్యవాదాలు. అటు ప్రజాక్షేత్రం ఇటు సోషల్ మీడియాలోనూ మేము పనిచేస్తున్నాం. ఈ ఉప ఎన్నికల్లో నిజాయితీగా కొట్లాడాం. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. వాటి గురించి నేను మాట్లాడాను. ప్రచారం ముగిసే వరకు ఒక రకంగా, ముగిశాక మరో రకంగా జరిగాయి. 2014 నుండి 23 మధ్య 7 ఉప ఎన్నికలు జరిగాయి. అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు. మేము 5 గెలిచాం, 2 ఓడిపోయాం. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1-2 కార్పొరేట్ సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రజల తరపున వాదనను బలంగా వినిపించగలిగాం. ప్రజా సమస్యలు, 6 గ్యారంటీల అమలు, వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడినాం. ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా చేసుకొని, ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో నిజాయితీగా మేము కొట్లాడినాం. మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయి కూడా అందరు చూసినారు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది, ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది, ఆ తర్వాత ఆఖరి 3 రోజులు ఏం జరిగింది, ఇదంతా ప్రజలు చూసినారు. కానీ అందులోకి పోను, అవి చెప్పను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాంకేతిక విద్యను బలోపేతం చేయాలనే కృత నిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి విస్తృత చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాలను శుక్రవారం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. వసతి గృహ నిర్మాణాల కోసం పూర్వ విద్యార్థి ప్రతాప్ రెడ్డి 1.06 కోట్ల రూపాయలు విరాళం అందించగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ 2.86 కోట్ల నిధులను విరాళంగా అందజేసింది. ఈ నిధుల తోడ్పాటుతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో బాలబాలికలు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల కోసం వేర్వేరుగా నిర్మించిన నూతన వసతి గృహాలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 10 ఏళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాంకేతిక విద్యను బలోపేతం చేయాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృత చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ అనురాధ, పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పి బాల నరసింహులు, ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, పూర్వ విద్యార్థులు ఎం విఘ్నేష్, ఆర్ మోహన్ కుమార్, వినోద్, ఎం గణేష్, శంకర్, బాబా శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రభాకర్, ఆనంద్, కళాశాల లెక్చరర్లు కె నాగరాజు, టి రవీందర్, భానుచందర్, గోపాల్ నాయక్, ప్రవీణ్, ప్రదీప్ రెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్ ఆర్ నరేష్, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. అటువంటి పుట్టినరోజు మహానుభుడు ఈ రోజు మన రాష్ట్రం కానీ బిల్లు కానీ ప్రారంభించుకోవడానికి ఆధారపడతాము. ఆ మహానీయులు టెక్నికలీ ప్రిన్సిపల్స్ మా స్టేట్ ఉన్న వాళ్ళ విద్యార్థి నా పిల్లల భవిష్యత్తు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జిగా ఉన్న షేక్పేట్ డివిజన్లోని 12వ బూత్లో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు బాధ్యత తీసుకుని 1073 ఓట్ల మెజార్టీ తీసుకురావడం, అట్లాగే 12 బూత్లన్నింటిలో లీడ్ రావడం చాలా గొప్ప విషయమని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నెల రోజులుగా అక్కడే ఉండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందన్నారు. అధికార యంత్రం
అధికార యంత్రాంగం ఇతర వ్యవస్థలన్నింటినీ ఎన్నికల్లో కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందన్నారు. విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేస్తున్న పోలీసులు ఎన్నికల కమిషన్ చోద్యం చూసిందన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. ఓటమిని కూడా సవాల్గా తీసుకుని కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక ముందు కూడా పోరాడుతూనే ఉంటామని అన్నారు. శబరిమలకు మహాపాదయాత్ర చేపట్టిన బాసర అయ్యప్ప స్వాములు తమిళనాడులో 34వ రోజు పాదయాత్ర కొనసాగినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 34వ రోజు సేలం తమిళనాడు రాష్ట్రంలో అయ్యప్ప ఆలయంలో భిక్షదాతగా గంగా కిషన్ వారి కుటుంబ సభ్యులు సింగల్ మండలం భీమ్గల్ జిల్లా నిజామాబాద్ వారు వీరు ఈ రోజు మైరా జన్మదినం సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 34వ రోజు శైలం అయ్యప్ప ఆలయంలో భిక్షదాతగా గంగం కిషాన్ వారి ధర్మపత్ని ప్రేమల మరియు సువర్ణ వారి కుమారుడు అజయ్ మరియు కోడలు మాధురి అదేవిధంగా మనుమరాలు మైరా ఈరోజు మైరా జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా వీరు ఉన్నారు. అదేవిధంగా రెండవ కుమారుడు అక్షయ్ మరి వారి ధర్మపత్ని శ్రీవాణి అదేవిధంగా మనుమరాలు యాలిని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ కేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గర నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్కు అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. భారత రాష్ట్ర సమితి భాజపా అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. భాజపాకు డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీలో మరింత పట్టు కోసం పోలింగ్కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. 2009లో యూసఫ్ కూడా డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా నిలిచి తెదేపా అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2015లో ఎంఐఎం అభ్యర్థిగా రెహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబర్ 15న అప్పటి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలను నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అలానే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకులు, మా అన్న రేవంత్ అన్న గారికి, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, మా పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీహిల్స్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క నిజామాబాద్ నగరంలో హిందూ ఏకతా సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్లో హిందూ ఏకతా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గోశాల నుంచి ఉమామహేశ్వరి ఆలయం వరకు నిర్వహించిన ర్యాలీని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. సంస్కృతి పరిరక్షణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రేమ్ నారాయణ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. जय सिया राम, जय गौ माता, जय हिंदू राष्ट्र। आज परम सौभाग्य का विषय है कि हम आप सभी इंदौर निजामाबाद में
सनातन हिंदू एकता पद यात्रा निकाली जा रही है और आज सत्संग भी है, समय 3 बजे से। కేరళ రాష్ట్రం పలక్కాడ్ జిల్లా ఎలవెంచరి గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ క్షేత్రాలను రైతు కమిషన్ బృందం పరిశీలించారు. కేరళ రాష్ట్రంలోని పలక్కాడ్ జిల్లా ఎలవెంచరిలో కూరగాయల సాగుపై వారి అనుభవాలు, సాగు విధానాలు, లాభాలపై రైతుల నుండి రైతు కమిషన్ బృందం సమాచారం సేకరించింది. తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్లిన రైతు కమిషన్ బృందానికి ఎలవెంచరి గ్రామ రైతులు సాదరంగా ఆహ్వానించారు. ఉద్యానవన పంటల సాగుతో కౌలు రైతులు కూడా లాభాలు గడిస్తున్న విషయాలను కూడా కమిషన్ బృందానికి కౌలు రైతు పద్మనాభన్ వివరించారు. ఇవాళ అక్కడే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పర్యటించనున్న రైతు కమిషన్ అనంతరం కేరళ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం కానుంది. కేరళ టూర్లో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్, మెంబర్ సెక్రటరీ గోపాల్, ఉద్యానవన శాఖ అధికారి సురేష్, వ్యవసాయ అధికారులు హరివెంకట్ ప్రసాద్, శ్రావణి ఉన్నారు. దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ దేశ స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో సాంస్కృతిక ప్రదర్శన ద్వారా చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి దేశ స్వాతంత్ర సమరయోధుల రూపాల్లో వేషధారణలతో విభిన్న పలు సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ముందుగా బాలల దినోత్సవం వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ దేశ ఐక్యత, స్వాతంత్ర్యం కోసం మరియు పిల్లలంటే ఎందుకు అంత మక్కువ అన్న విషయాలను క్లుప్తంగా విద్యార్థులకు తెలియజేశారు. జైల్లో ఉన్నప్పటికీ గాను తన కూతురు మీద ఉన్న ప్రేమానురాగాలతో మరియు చిన్నారులపై ఉన్న ప్రేమతో పక్షులు, పువ్వులు, గాలిబుగ్గలు మరియు పిల్లల మీద అమితమైన ప్రేమను దృష్టిలో ఉంచుకొని ది వింగ్స్ ఆఫ్ ఇండియా అనే బుక్ను రచించారని తెలియజేశారు. అలాగే అన్నింట్లోనూ కూడా ఆడపిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ప్రతి విషయంలో ముందంజలో ఉండాలని ఆకాంక్ష ఆయనలో ఉందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ మనోజ్ సాయి, గైనకాలజీ వైద్యులు డాక్టర్ ఇందు, దయానంద్ రమణారెడ్డి, జీవన్ రావు, సుధాకర్ మరియు ఆయా రంగంలో తమ ప్రతిభను కనబరుస్తూ 10 మంది పిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థులను శాలువలతో ఘనంగా సన్మానించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. స్నేహ సొసైటీ నుంచి సిద్ధయ్య గారు చాలా సంతోషము. ఈవెన్ హైదరాబాద్లోనే లేని పీరియడ్లో ఇక్కడ మంచి ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఇంటలెక్చువల్ డిజైన్ స్కూల్ పెట్టడం అనేది దగ్గర 32-35 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకము. స్కూల్ పెట్టడమే కాదు, ఒక సిస్టమాటిక్ రన్లో లైక్ ఎవ్రీ ఫంక్షన్స్లో ఎవరికి దీటుపోము అన్నట్టుగా ఒక చిల్డ్రన్స్ డే కానివ్వండి, ఒక ఇండిపెండెన్స్ డే కానివ్వండి, అన్ని ప్రోగ్రామ్స్లో వాళ్ళ లెవెల్లో వాళ్ళు అటెండ్ అయ్యారు. యోగా డేస్లో యోగాకి అటెండ్ అయ్యారు, వాళ్ళకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కారు. మొన్న ఇండిపెండెన్స్ డేకి అటెండ్ అయినారు. వాళ్ళ వంతుగా వాళ్ళు డాన్సెస్ ఏర్పాటు చేసుకున్నారు. చాలా అప్రిషియేట్ చేశారు కలెక్టర్ గారు కూడా. ఈ విధంగా ఏ ఒక్క కార్యక్రమం చెప్పినా వీళ్ళ వంతు వీళ్ళ ముద్ర వేస్తూనే ఉన్నారు. ఈ విధంగా మనము అన్ని విధాల ఏదో నామకావస్థ స్కూల్ ఉండడం కాదు, దాన్ని అన్ని లెవెల్స్లలో తోటి వారితో సమానంగా తీసుకొని వెళ్తున్నందుకు మెట్టు గ్రామంలో గల నాగమ్మ ఆలయంలో కార్తీక మాస చివరి శుక్రవారం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని మెట్టు శివారులో గల నాగమ్మ ఆలయంలో కార్తీక చివరి శుక్రవారం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. బ్రాహ్మణుల వేద మంత్రోచ్చారణలతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకురాలు లత, మాజీ సర్పంచ్ సుమలత, బీజేపీ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు చేయడం జరిగింది. అమ్మవారికి శుక్రవారం విశేషమైనటువంటి రోజు కనుక మెట్టు గ్రామం శివారులో ఉన్నటువంటి నాగదేవత దేవాలయం లోపల ప్రతి శుక్రవారము అమ్మవారి యొక్క అభిషేకము, అలంకరణ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మరి భక్తులందరూ కూడా ప్రతి శుక్రవారం వస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందగలరు. మరి కార్తీక మాసం కాబట్టి విశేషమైన రోజు శుక్రవారం కనుక భక్తుల చేత సామూహిక వ్రతాలు చేయడం జరిగింది. వారందరూ కూడా సత్యనారాయణ వ్రతం చేయడం విశేషమైనటువంటిది. నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప మహాపాదయాత్ర భక్తులకు 33వ రోజు కమలాపూర్ గ్రామంలో కాంతారావు కుటుంబ సభ్యులు మేఘన జన్మదినం సందర్భంగా అల్పాహార వితరణ చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 33వ రోజు కమలాపూర్ గ్రామంలో అల్పాహార దాతగా కాంతారావు వారి కుటుంబ సభ్యులు మేఘనరావు జన్మదినం సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు అల్పాహార దాతగా నిలిచినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఐశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు
33వ రోజు సాయంత్రం కమలాపురంలో తమిళనాడు రాష్ట్రంలో అల్పాహార దాతగా కొరగంటి గోత్రం కంటెగారి కాంతారావు, వారి ధర్మపత్ని రాణి, కుమారుడు మనీష్ రావు మరియు కూతురు మేఘనారావు మరియు ఇంకో కూతురు రోషిణీరావు. మేఘనారావు జన్మదిన సందర్భంగా ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం శుక్రవారం సందడిగా మారింది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి ఆధ్వర్యంలో నేడు గూపన్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూపన్పల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు జీవనశైలి నైపుణ్యతపై అవగాహన కల్పించారు. అలాగే చొక్కా గుండీలు ఊడిపోతే వేసుకున్న చొక్కా పనికిరాకుండా పోతుందని, తిరిగి ఊడిన చొక్కా గుండీలు కుట్టుకోవడం ద్వారా తిరిగి దాన్ని వాడవచ్చని, చొక్కా గుండీ కుట్టుకునే విధానాన్ని నేర్పించారు. మనం చేయగల పనులను మనమే చేసే విధానాన్ని ఇప్పటి నుండి నేర్చుకోవాలని తెలిపారు. జీవితంలో ఒడిదొడుకులు వచ్చాయని భయపడితే మన లక్ష్యం అక్కడే ఆగిపోతుందని, ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించుకుంటూ వెళితే విజయం సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ శకుంతల, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి సర్వే కోఆర్డినేటర్ డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, లైన్ డైరెక్టర్ సుజాతారెడ్డి మరియు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ షర్ట్ బటన్ ఊడిపోతే మన ఊడిపోయినటువంటి షర్ట్ బటన్ మనమే కుట్టుకోవాలి. దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జీవితంలో మనం కింద పడినా తిరిగి మళ్ళీ పైకి లేచేటువంటి విధానంలో భాగమే ఈ యొక్క ఊడిపోయినటువంటి షర్ట్కి బటన్ కుట్టేటువంటి విధానం మనం నేర్చుకుని ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం స్కూల్కి వచ్చే టైంలో మన షర్ట్ బటన్ ఊడిపోయింది. నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప ధర్మ ప్రచార సభ మహాపాదయాత్ర భక్తులకు 34వ రోజు తమిళనాడు రాష్ట్రంలోని సేలం వద్ద గంగా కిషన్ కుటుంబీకులు భిక్ష ఏర్పాటు చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 34వ రోజు సేలం తమిళనాడు రాష్ట్రంలో అయ్యప్ప ఆలయంలో భిక్షదాతగా గంగా కిషన్, వారి కుటుంబ సభ్యులు, సింగల్ మండలం భీమ్గల్ జిల్లా నిజామాబాద్ వారు వీరు ఈ రోజు మైరా జన్మదినం సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 34వ రోజు శైలం అయ్యప్ప ఆలయంలో భిక్షదాతగా గంగం కిషాన్, వారి ధర్మపత్ని ప్రేమల మరియు సువర్ణ, వారి కుమారుడు అజయ్ మరియు కోడలు మాధురి, అదేవిధంగా మనుమరాలు మైరా. ఈరోజు మైరా జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర సభలకు భిక్షదాతగా వీరు ఉన్నారు. అదేవిధంగా రెండవ కుమారుడు అక్షయ్ మరి వారి ధర్మపత్ని శ్రీవాణి, అదేవిధంగా మనుమరాలు యాలిని. అంసాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు 10వ తరగతి పిల్లలు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు వివిధ రకాల తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ మరియు ఆటపాటలు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుండి పాఠశాల పి అంకిత పీడీలుగా, మల్లేశ్వరి, మహేశ్వరి, హరిన్లు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. వివిధ సబ్జెక్టు ఉపాధ్యాయులుగా 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా వ్యవహరించడం అంత సులభం కాదని, విద్యార్థులందరినీ క్రమశిక్షణతో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఎంత సమయం ఉంటుందో ఈ సందర్భంగా తెలపడం జరిగింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు డాన్సులు చేయడం జరిగింది. అదేవిధంగా బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలపడం జరిగింది. జీవితంలో బాల్యం అనేది ఎంతో అపురూపమైందని, దాన్ని ఆనందంగా గడపాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రవిచందర్, రఘునాథ్, సునీత, రాజేంద్ర, కాంతయ్య, దేవరాజ్, సదాశివ్, వినోద్, శ్రీదేవి, శ్రీలక్ష్మి, యమున, జాన్సన్, రాజు, పీడి మేడం, దేవసుకన్య ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బీహార్లో ఎన్డీఏ గెలుపొందడంతో భీమ్గల్లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మరియు ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించిన సందర్భంగా బీజేపీ భీమ్గల్ పట్టణ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సంబరాల అనంతరం భీమ్గల్ మండల అధ్యక్షుడు ఆర్ఏ రవీందర్ మాట్లాడుతూ బీహార్లో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించడంతో సంబరాలు నిర్వహించామని, ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్నికల సమయంలో ఉగ్రదాడులు జరిపి బీజేపీ మీద నేపం వేద్దామనుకున్న ఉగ్రమూకల ఆటలు చెల్లకుండా బీహార్ ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డందుకు బీజేపీ తరపున ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ
పార్టీ కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సయ్య, రామకృష్ణ, లక్ష్మణ్ గౌడ్, లక్ష్మీనారాయణ, ప్రేమ్చంద్, కుమారి హరీష్, కొట్టాల అశోక్, తక్కూరి అంజయ్య, పతాని ప్రవీణ్, ప్రమోద్, బీరువల లక్ష్మీనారాయణ, తక్కూరి సాయిరెడ్డి, అన్వేష్, సంగసాయి, బొదిరే మోహన్, ఆరోళ్ల నరసింహ, డాక్టర్ పుండరీకం, బూత్ అధ్యక్షులు, మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు ఏవైతే నడుస్తున్నాయో ఉగ్రవాద మూకలు పెట్టరేగిపోయి దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాయో ఆ ఉగ్ర కుట్రలన్నింటినీ బట్టబయలు చేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ సర్కార్ మోడీ గారి నాయకత్వంలో దేశంలో ప్రజాక్షేమమే ధ్యేయంగా ఆ దేశంని ప్రపంచ పటంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో బీహార్ ప్రజలు ఈరోజు మరి బీజేపీకి ఎన్డీఏకు పట్టం కట్టడం జరిగింది. అత్యధిక స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి 170-180 స్థానాల్లో దూసుకుపోతున్న వేళ మరి భీమ్గల్ భారతీయ సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపు దిశగా దూసుకుపోయారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకరం రవి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారీ మెజార్టీతో గెలుపొందారని, మా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నాయకత్వంలో మండలంలోని నాయకులు జూబ్లీహిల్స్ లో ప్రచారం చేయడం జరిగిందని, ఇంతటి ఘన విజయాన్ని అందించిన జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, మల్లేష్ యాదవ్, లింబన్న, సామెల్, సొసైటీ చైర్మన్ గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్ మైపాల్ రెడ్డి, మొట్టాలరామ్, ఆసిఫ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గ్రాండ్ విక్టరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలవడం చాలా అభినందనీయం. మరి ఈరోజు చూస్తుంటే ఇప్పటికి 8 రౌండ్లు కంప్లీట్ అయింది. మరి భారీ మెజార్టీ దిశగా వెళ్ళడం జరుగుతుంది. మేము అనుకున్న మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మెజార్టీని గెలుస్తుందని చెప్పాము. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మన రూరల్ ప్రాంతం నుంచి 50-60 మందిని కొన్ని డివిజన్లకు బూత్ ఇన్ఛార్జీలుగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు నియమించారు. మరి అప్పుడే మనకు అర్థమైంది, ఎక్కడ చూసినా ప్రజలు అక్కడ ఉన్నటువంటి సిటీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామని స్వచ్ఛందంగా చెప్పడం. మరి గత 10 సంవత్సరాల్లో మోసాలు చేసి కేసీఆర్ గారు ఎవరికి ఏం చేయలేకపోయాడు. మరి మేము అడుగుతున్నాం, ఇవాళ మంచి మెజార్టీ ఇచ్చినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు. తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నవంబర్ 16న డిచ్పల్లిలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు దాసు తెలిపారు. 14 నవంబర్ 2025న జక్రన్పల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి దాసు మాట్లాడుతూ కార్మికుల వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని విధానమే కొనసాగించాలని, 2024 జనాభా ప్రకారం ఉద్యోగ సిబ్బందిని నియమించి పని ఒత్తిడిని తగ్గించాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు తెలిపారు. కార్మికుల సమస్యల కోసం పోరాడుతూనే కార్మికుల వేతనాలు రెగ్యులర్గా చెల్లించాలని, పిఎఫ్ఈఎస్ఐ చట్టాలను వర్తింపచేయాలని, అక్రమ తొలగింపులు ఆపాలని, అనేక సమస్యలపై ఆందోళనలు చేయడం జరిగిందని దాసు తెలిపారు. కార్మికుల చైతన్యాన్ని పెంపొందించడం కోసం విజ్ఞాన శిక్షణ తరగతులను ప్రతి సంవత్సరం యూనియన్ నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, ముఖ్య అతిథిగా ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు భూమయ్య పాల్గొని ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ సీనియర్ జక్రంపల్లి మండల అధ్యక్షులు చొప్పరి గంగాధర్, నాయకులు పల్నాటి సాయిలు, రాజన్న, సర్వర్ లక్ష్మి, స్వరూప బుచ్చవ్వ, రాజగంగు, భూదేవి తదితరులు పాల్గొన్నారు. కష్టానికి తగ్గ ఫలితం రావాలని చెప్పి, కార్మికుల ఉపాధి భద్రత కలగాలని చెప్పి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కానీ లేకుంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పి, 8 గంటల పని విధానమే కొనసాగించాలని చెప్పి ఈ డిమాండ్ల మీద జనకంపేట గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యందు ఉదయం సహకార వారోత్సవాల సందర్భంగా పతాకావిష్కరణ చేపట్టారు. ఎడపల్లి మండలం జనకంపేటలో పిఎస్సిఎస్ చైర్మన్ మిద్ద నరేందర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని సహకార సంఘాల్లో సహకార వారోత్సవాల్లో భాగంగా డీసీఓ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా సహకార వారోత్సవాలు నిర్వహించడం, ఈ సందర్భంగా సహకార పతాకావిష్కరణ చేపట్టామని తెలిపారు. అదేవిధంగా రైతులు సహకార సంఘాల ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతున్నారని, భవిష్యత్తులో కూడా రైతులు సహకార సంఘాలకు సహకారం అందించి సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రైతులకు సహకార సంఘాలు ఇళ్లవేళలా ఎటువంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు గద్ద సాయిలు, బిల్లా సాయిలు, ఓర్సు సాయిలు, సొసైటీ కార్యదర్శి గంగారెడ్డి, గ్రామ పెద్దలు చిలుక నారాయణ, డాక్టర్ రాజలింగం, రేకులపల్లి రవి, ఓర్సు యాదగిరి, నర్సారెడ్డి, జబ్బర్, సిబ్బంది, నర్సయ్య, ప్రవీణ్, సంఘ కమిటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. సహకార రంగంలో రైతులు కానీ మహిళలు కానీ సంఘ సభ్యులందరూ కూడా బాగుపడాలనే ఒక ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రైతులు అన్ని రకాల సహకారంగా దీన్ని తీసుకొని
రేపు భవిష్యత్తులో మరింత అభివృద్ధి కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సహకార వారోత్సవాలు జరపడం జరుగుతూ ఉంది. ఈ సహకార వారోత్సవాలు వారం రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద సెమినార్స్ కానీ సభలు కానీ సమావేశాలు కానీ పెట్టి వివరించాలా రైతులందరికీ కూడా అని చెప్పేసి ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులోని భాగంగానే జాన్కంపేటలో కూడా మేము సహకార జెండాను ఆవిష్కరించడం, సహకార గీతాన్ని కూడా ఆలపించడం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ఏర్గడ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఇండ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 7 మంది లబ్ధిదారులకు 2,09,000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశామన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో చెక్కులు మంజూరయ్యాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అన్ని విధాలా పాటుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ పరీక్షలు నిర్వహించారు. ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా సుమారు 250 మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం తెలిపారు. లయన్స్ భవనంలో గీతా ఆశ్రమంలో CJBD కంపెనీలో పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తము ఈరోజు మేము 78 మెంబర్స్కు రక్త పరీక్షల్ని షుగర్ టెస్టింగ్ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని లయన్స్ భవన్లో నిర్వహించడం జరుగుతుంది. దినేష్ పటేల్ గారు అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవం. చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ సోదాల కలకలం. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై 26,000 ఓట్లకు పైగా ఆధిక్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 25,000 ఓట్ల మెజార్టీకి పైగా నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. నిజామాబాద్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ముందుకు పోదాం, కార్యకర్తలు సన్నద్ధం కావాలి, మరింత బలంగా పనిచేద్దాం. మీడియాతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సమాజం మార్పునకు విద్య పునాది కావాలి. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వసతి గృహం ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గత 10 ఏళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాంకేతిక విద్యను సీఎం రేవంత్ రెడ్డి బలోపేతం చేస్తున్నారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. షేక్పేట డివిజన్లోని 12 బూత్లలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ప్రచారం చేసిన బాల్కొండ బీఆర్ఎస్ నాయకులకు అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.